ఏం చేయాలి? పల్స్ చెక్ చేస్తావు ఫస్ట్. ఇప్పుడు మీ ఫ్రెండ్ కాలేజీ పడిపోతే ఏం చేస్తావు? పల్స్ చెక్ చేస్తావా? అలా నీకు ఏమైందా అని అడుగుతావు కదా. సేమ్ అలాగే ఫస్ట్ మనం ఇక్కడ ఏమైందా పడుతున్నాడు, మనం నార్మల్గా ఫస్ట్ ఇట్లా అది ఓకే అది ఓకే. మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ అడుగుతున్నాం, మాటలకు రెస్పాండ్ అయినా అవ్వలేదు. తర్వాత ఏం చేస్తున్నాం? కొడుతున్నాం. కొట్టినప్పుడు ఏంటంటే కొంతమంది మాటలకు పలకనప్పుడు మన బాడీ అన్కాన్షియస్ అయినప్పుడు మన గిచ్చినా కానీ మనం చేస్తే ఏమవుతుంది, కొన్ని ఫేస్లో కదలికలు అవుతుంది. అది గమనించాలి. అంటే వాళ్ళు చెప్పలే స్టేజ్లో ఉంటారు చూసినా వాళ్ళు, మనం 3 ఒకేసారి వేసుకుంటాం. అంటే అది ఓకే అంటే మీరు తెలుగులో అడగచ్చు, అరే ఏమైందిరా అని. ఓకేనా? అడిగినా మనకు రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వకపోతే మనం ఏం చేయాలి? ఇందాక సార్ చెప్పింది కదా, 108కి కాల్ చేయాలి. ఇంకా మీరు 108 కాకుండా ఇప్పుడు కొత్త ఎమర్జెన్సీ నెంబర్ ఎంత? 112 ఎనీ ఎమర్జెన్సీస్. దానికి కాల్ చేస్తే మీరు లొకేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లొకేషన్ ప్లేస్ అవుతుంది. డైరెక్ట్ మీ అంటే మీ ఫోన్ తీసుకొని అక్కడే ఉండాలి. మీరు ఫోన్ చేసి ఎక్కడ వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారా, ఈ లొకేషన్ ట్రేస్ అవుతుంది దాన్ని, అక్కడికి వస్తారా. దాని తర్వాత అంతకంటే ముందు మీరు ఏం చేయాలి? వాళ్ళు చెప్పారు కదా మీరు, సరే ఇక్కడ ఆల్రెడీ ఒక ఆయన నలుగురికి పడిపోయాడు లేదా చనిపోయాడు, వాళ్ళకి సిపిఆర్ ఇస్తున్నాము, మీరు వచ్చే వరకు ఇక్కడ ఉండి మేము సిపిఆర్ ఇస్తుంటాం, మీరు తొందరగా వచ్చేది అని చెప్పాలి. ఓకేనా? చెప్పిన తర్వాత పల్స్ చెక్ చేయాలి. పల్స్ ఎక్కడ చెక్ చేయాలి? ఇక్కడ. ఎందుకంటే మనిషి చనిపోయినప్పుడు లాస్ట్ పల్స్ దొరికేది ఇక్కడే. అంటే బాడీలో పల్స్ అన్ని ఆబ్సెంట్ అయిపోయి వచ్చి లాస్ట్లో ఆబ్సెంట్ అయ్యేది ఇక్కడ. అందుకని ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ ఒకవేళ పల్స్గా పెట్టా మ్యాక్సిమం అయినా చనిపోయినట్టు అర్థం. దాని తర్వాతనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పింది సార్? మాస్టర్ హ్యాండ్ ఎవరు ఉందో ఆ మాస్టర్ హ్యాండ్. ఇప్పుడు నాకు మాస్టర్ హ్యాండ్ నాకు రైట్ హ్యాండ్. హార్ట్ ఎక్కడ ఉంది మనకి? కొంచెం లెఫ్ట్ సైడ్ డౌన్ అయింది. ఇప్పుడు ఆయనకి లెఫ్ట్ సైడ్ అది కదా, మనం రైట్ సైడ్ కూర్చోవాలి. ఎందుకని? మన బాడీ వెయిట్ మొత్తం పుష్ చేసినప్పుడు ఆయన పైన వాడాలి కాబట్టి. దాని తర్వాత మన మాస్టర్ హ్యాండ్ ఏదైతుందో ఈ ఫింగర్స్ బ్యాలెన్స్ అనేది మనం పుష్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి కదా. అందుకని వీటిని ఏం చేయాలి? మనం ముందే సైడ్ చేసేయాలి. ఈ బ్యాక్ సైడ్ చేతితోని ఈ ఫింగర్స్ లాక్ చేసి మనం బ్యాక్ పుష్ చేస్తే ఏమవుతుంది, మనం ఏదైతే పుష్ చేస్తామో అది ముందుకు వచ్చేస్తుంది. ముందుకు వస్తుంది కదా, అప్పుడు వెయిట్ అనేది మొత్తం దీంట్లోనే పుష్ చేయొచ్చు. మీరు ఓపెన్గా చేయబెడితే ఏమవుతుంది? ఇట్లా పెడితే మనం పుష్ చేసినప్పుడు మన ఫింగర్స్ అనేవి బ్యాక్ వస్తాయి, మొత్తం వెయిట్ పడదు కదా. అందుకని మనం ముందు ఏం చేయాలి? లాక్ చేసి వాటిని బ్యాక్ తీసేసుకోవాలి. దాని తర్వాత మనం ఎక్కడైతే మనకి చెప్పారు ఆల్రెడీ ఇక్కడ హోల్ ఉంటుంది 2 ఇంచెస్, 2 ఫింగర్స్ పెట్టుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. దాని తర్వాత మాస్టర్ లాక్ చేసుకోవాలి. దాని తర్వాత ఎక్కడైతే మనం పుష్ చేయాలో అక్కడ కరెక్ట్ పెట్టుకోవాలి. దాని తర్వాత పుష్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 1 అని ఎందుకన్నా అంటే 1 సర్కిల్ అయిందని. రిస్క్ బ్రీత్ ఇవ్వాలి 2. ఎందుకని? మనం రీస్టార్ట్ చేయాల్సింది దేన్ని? ఫస్ట్ హార్ట్, తర్వాత లంగ్స్. మనకు సిపిఆర్ చెప్పింది కదా, సి అంటే ఏంది? కార్డియో అంటే గుండె. తర్వాత ఏం చెప్పినాం? పి అంటే ఏంది? పి అంటే ఏంది? పల్మనరీ అంటే ఏంది? మన లంగ్స్ కూడా రీస్టార్ట్ కావాలి కదా. దానికోసం మనం ఏం చేయాలి? మనం గాలి ఊదాలి నోట్లు. అప్పుడు ఏం చేయాలి? గాలి ఊదేటప్పుడు ముక్కు ముయ్యాలి. ముక్కు ఎందుకు ముయ్యాలి? మనం ఏదైతే గాలి ఊదుతున్నామో అది లంగ్స్ వరకు వెళ్ళాలంటే మనం ముక్కు ముయ్యాలి. లేదంటే ఏమైతే మనం గాలి ఇక్కడ ఊదేస్తే ముక్కు నుంచి బయటకు వచ్చేస్తుంది. అందుకని ముక్కు మూసి గాలి ఊదాలి. మన దగ్గర ఖర్చు ఉంటే ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇలాంటి వ్యక్తి మనకు తెలియదు కదా, ఆయనకి ఏమైనా డిసీజ్ ఉండొచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఆయన మనకు రాకుండా ఖర్చు యూజ్ చేయాలి. ఒకవేళ ఏం లేదు అంటే తప్పదు, ఇంకా షెట్ అనేది పెట్టి యూజ్ చేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత ఏం చేయాలి? మళ్ళీ సేమ్ సర్కిల్ రీస్టార్ట్ చేయాలి. అది ఎప్పటి వరకు? ఆయన పల్స్ ప్రజెంట్ అయ్యే వరకు. 2 సర్కిల్ చేసిన తర్వాత పల్స్ చెక్ చేయాలి. ఒకవేళ ఇంకా స్టార్ట్ కాలేదు అనుకోండి పల్స్, మళ్ళీ సిపిఆర్ రొటేషన్ కంటిన్యూ చేయాలి. కంపల్సరీ మనకు 2 సార్లు తర్వాత పల్స్ చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.